కోరమండల్ కాంట్రాక్ట్ కార్మికులకు జీవో రేట్లు అమలు చేయాలి. సిఐటియు ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కోరమండలి గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జోన్ నాయకులు ఈ నరేష్ అధ్యక్షత వహించారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు పి పైడిరాజు మాట్లాడుతూ కోరమండల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ జీవ ప్రకారం రేట్లు ఎవరికీ ఇవ్వటం లేదు. ఈఎస్పీఎఫ్ కట్టడంలో అనేక అవకతవకలు ఉన్నాయని, మా కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. వేతన ఒప్పంద అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఒకసారి చేయడం వలన పెరుగుతున్న ధరలతో వచ్చిన జీతాలు చాలక కుటుంబాలతో గడవడం చాలా కష్టంగా ఉందని అన్నారు. ఎక్కడైనా వేతన ఒప్పందం 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. కానీ కోరమండల్లో 4 సంవత్సరాలు వరకు చేయడం కార్మికుల శ్రమను దోచడమే అన్నారు. తొలగించిన కార్మికులకు ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధంగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. కోరమండల్ యాజమాన్యం పట్టించుకోవడం వల్ల ఇటువంటి అనర్థకాలు జరుగుతున్నాయని అన్నారు. ఈఎస్ఎల్ లేకపోవడం వల్ల సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవలసిన వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పైడ్రాజు తెలిపారు. కోరమండల్ యాజమాన్యం వెంటనే కలుగజేసుకుని ప్రభుత్వ ప్రకారం జీవో రెట్లు ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయని వారు పైన తొలగించిన కార్మికులు ఫైనల్ సెటిల్మెంట్, బోనస్, పండుగ సెలవులు చెల్లించని కాంట్రాక్టర్లపై కోరమండలి యాజమాన్యం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు పోతుంది. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని ఈ నెల 30న కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలు కార్మికులంతా పాల్గొని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాల్లో 4 లేబర్ కోడ్స్ గా మార్చి యజమాని కాళ్ల కింద కొట్టు బానిసల్లగా మార్చే 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు కె. పెంటారావు, ఎన్. శ్రీనివాసరావు, ఆర్. నాగేశ్వరరావు, జి. దుర్గా ప్రసాద్, జి. రామకృష్ణ, జి. గణేష్, బి. అర్జున్ రావు, వి. నీలయ్య తదితరులు పాల్గొన్నారు. పాల్గొవాలని ఈ గవర్నమెంట్ లో యాజమాన్యానికి తెలియజేయడం కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం అనడం జరిగింది. కార్మిక సోదరులారా, సోదరిమణులారా, గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు ఎక్కడ అమలు అవ్వట్లేదు. ఈఎస్పీఎఫ్లో అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ, లోడింగ్ అన్లోడింగ్ బ్యాగింగ్ చేస్తున్నటువంటి కార్మికులు కానీ, లోపల కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఈ లెవెల్కి కూడా సరైనటువంటి ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు ఇవ్వకపోవడం, ఈఎస్ అందరికీ సక్రమంగా కట్టకపోవడం, చాలా సమస్యలు ఇక్కడ కార్మికులు అడిగి తెలుసుకుంటే అనేకమైన సమస్యలు చెప్తారు. మరి గవర్నమెంట్ యాజమాన్యానికి వాళ్ళ వాటా ఏమి మనం కార్మికులు అడగలేదు, మన గుంటమ కోర్టులు కూడా అడగలేదు. జీవో రేట్ ఏదైతే ఉందో జీవో రేట్ని అందరికీ కార్మికులకి ఇవ్వాలి. ఈఎస్పీఎఫ్ సదుపాయం అంటే వాళ్ళ కుటుంబానికి మొత్తం కంపెనీలో పనిచేసిన కార్మికులకి అది వర్తిస్తుంది. ఈఎస్పీఎఫ్ సక్రమంగా కట్టకపోవడం వల్ల కంపెనీలో ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎటువంటి లబ్ధి పొందట్లేదు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్లు రావట్లేదు.